విలాప వాక్యాలు అనే పుస్తకం ఇర్మియా పుస్తకానికి కొనసాగింపు లాంటిది. ఇది కన్నీటి ప్రవక్తగా పిలువబడిన ఇర్మియా తాను స్వయంగా రాసుకున్న ఒక డైరీ లాంటిది అని చెప్పుకోవచ్చు. దేవుని ప్రజలు ఆయన మాట వినకుండా ఆయనకు దూరమైతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెరూషలేము ప్రజలను పదే పదే హెచ్చరించాడు. కానీ వాళ్ళు విగ్రహాలను పూజించడం మాత్రం మానలేదు. పాపం పైకి చాలా ఆకర్షణీయంగా కనిపించినా దానివల్ల మనం పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. యూదా ప్రజలు తాము చేస్తున్న విగ్రహారాధన వల్ల ఎలాంటి పర్యవసానాలు కలుగుతాయో అని అస్సలు పట్టించుకోలేదు. కానీ పవిత్రుడైన దేవుడు దాన్ని పట్టించుకున్నాడు. బబులోను సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది. ఆ నగరం వాళ్ల చేతిలోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టలేదు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఆకలి తట్టుకోలేక తల్లులు తమ సొంత పిల్లల్నే తినేశారు. అంత గొప్ప నగరం కళ్ళెదుటే నాశనం అవ్వడాన్ని ఇర్మియా చూశాడు. బబులోను రాజు నెబుకద్నెజరు విలువైన వస్తువులన్నీ ఎత్తుకొని పోయి మిగిలిన వాటిని నాశనం చేశాడు. యెరూషలేము అవినీతిమయంగా దుర్మార్గంగా మారిపోయింది. దేవుడు వాళ్లకు విధించిన శిక్ష న్యాయమైనదే అయినా అది చూసి ఇర్మియా ఏమాత్రం సంతోషించలేదు. యెరూషలేముకు తగిన శాస్తే జరిగిందని అతనికి కూడా తెలుసు. అయినా సరే ఇర్మియా బాధపడ్డాడు. ఆ నగరం మళ్ళీ బాగుపడాలని అతడు కోరుకున్నాడు. ఎంతో జాలితో బాధతో ఆ ప్రవక్త వారిని కరుణించమని దేవునిని బతిమాలుకున్నాడు. ఈ పుస్తకం ఆ పవిత్ర నగరం ఎలా నాశనమైందో చెబుతుంది. అలాగే దేవుని మనసు ఎలాంటిదో కూడా చూపిస్తుంది. దేవుని మనసేంటో ఇర్మియాకు తెలుసు. అందుకే దేవుడు కూడా తన ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడని అతను అర్థం చేసుకున్నాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.